ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి తిరుపతి సామాజికవేత్త మాగంటి గోపాల్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మాగంటి గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. టీటీడీలో తెలంగాణకు వాటా రావాల్సిందే అంటూ పిటిషన్ దాఖలు చేశారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండేది తిరుపతి దేవస్థానానికి. ఎందుకంటే ఈ కామన్ గుడ్ ఫండ్, ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ ఇవన్నీ కూడా అధిక మొత్తంలో ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పేసి ఒక వివాదం చాలా రోజులుగా నడుస్తుంది. దానికి సంబంధించి బాపిరాజు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానానికి ఎక్కువగా ఒత్తిడి రావడంతో 15/12/2012 తేదీ పాలక మండలి సమావేశంలో ప్రతి సంవత్సరం 25 కోట్లు చెల్లించాలని చెప్పేసి బోర్డులో తీర్మానం కూడా చేశారు. దానికి సంబంధించి సిజిఎఫ్ కింద 15 కోట్ల రూపాయలు, ఈఐఎఫ్ కింద 10 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకునింది అనమాట. దాని ప్రకారంగా అప్పటి నుంచి వాళ్ళకి ఎంతెంత వాటా రావాలో ఆ వాటా చెల్లిస్తూనే వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఎండోమెంట్ యాక్ట్ 1989 సెక్షన్ 116(6)(b) ప్రకారంగా టీటీడీ తన వార్షిక ఆదాయంలో వీళ్ళు ఒక పర్సంటేజ్ నిర్ణయించడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ అయితే 5%, లేదంటే 1,25,00,000 రూపాయలు ఏడాదికి. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే ఆ యొక్క మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించేటట్టు, అదేవిధంగా ఈఐఎఫ్ ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ అయితే 7%, లేదంటే 50,00,000 రూపాయలు. ఈ రెండిట్లో ఏది అధిక మొత్తం అయితే అది చెల్లించాలని చెప్పి ఈ ప్రకారంగా చట్ట ప్రకారంగా తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంది. అయితే వీళ్ళకి ఎటువంటి బాకీలు పూర్తిగా చెల్లించాల్సిన అవసరం లేదు. గత అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ముదోలు శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు వాళ్ళు తెలంగాణ శాసనసభ్యులు ఒక క్వశ్చన్ వేయటం జరిగింది. టీటీడీ నుంచి మనకు రావాల్సిన వాటా మీరు కలెక్ట్ చేయండి అని అంటే అప్పుడున్నటువంటి శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు 241 కోట్ల రూపాయలు మనకు వాటా రావాలని తెలంగాణ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానికి ఆ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా అధికారులను ఆదేశించారు, ఈ మొత్తాన్ని రాబట్టేదానికి కావాల్సిన చర్యలు తీసుకోండి అని చెప్పి. అయితే దీని ముందుగా సిఐడి కంట్రోల్ ఆఫ్ ఆడిట్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు 381 కోట్లు టీటీడీ నుంచి తెలంగాణ ప్రభుత్వం రావాలని ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా లెక్కలు వాళ్ళ పాటికి వాళ్ళు వేసుకున్నదే తప్ప టీటీడీ నుంచి మీరు ఎంత చెల్లించారు, మీకు ఎంత ఆదాయం వచ్చింది అని పూర్తిగా వీళ్ళెవ్వరూ కూడా తీసుకుని లెక్కలు కట్టింది కాదు. అయితే ఈ రోజు కోర్టుకు పోయింది కాబట్టి సౌందరరాజన్ గారు 1000 కోట్లు రావాలని ఆయన ఊహకు సంబంధించి ఆయన లెక్కల ప్రకారంగా 1000 కోట్లు రావాలని తేల్చడం జరిగింది. అయితే ఇది కాదు, దీనికి సంబంధించి టీటీడీ నుంచి కౌంటర్ దాఖలు చేస్తే ఎప్పుడెప్పుడు ఎంతంత చెల్లించింది ఈ లెక్కలన్నీ కూడా కరెక్ట్ గా ప్రభుత్వానికి తెలిసి ఎంత చెల్లించాలా, ఎంత బాకీలు ఉన్నది తెలుస్తుంది. అప్పుడు ఈ యొక్క అమౌంట్ చెల్లించాలా లేదని తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి గోపాల్ రెడ్డి గారు. మనతో పాటు రాయలసీమ పరిరక్షణ